మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి తల్లికి కూడా తల్లి వందనం పథకాన్ని వర్తింపజేయనున్నారు. దానిలో భాగంగా దాదాపుగా 67 లక్షల మంది విద్యార్థులకు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీని నిమిత్తం ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తుంది. చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. మాకు మెసేజ్‌లు రావలేదు, మాకు అకౌంట్‌లో ఇంకా అమౌంట్ పడలేదని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది. ఎవరు కూడా గందరగోళానికి గురవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా తల్లులందరికీ కూడా ఈ ఆదివారం నాడు నైట్ లోపు కూడా అమౌంట్ పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే అర్హత ఉన్నారో, అర్హత లేరో తెలుసుకోవడం కోసం గ్రామ సచివాలయాల వద్ద నోటీస్ బోర్డులో వీళ్ళ జాబితా అనేది పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మనకి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులో ఉంది కాబట్టి మన వాట్సాప్‌లో ఏదైతే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి హాయ్ అని మెసేజ్ టైప్ చేయండి. దానిలోని తల్లికి వందనానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. దానిలో మనం ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మనం ఎలిజిబిలిటీ ఉన్నామా లేదనేది కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అవకాశం ఎవరైనా డేటాలో చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటుంటాయి. జరిగిన తరువాత ఇంకా ఎవరైతే అనర్హత కలిగైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సోమవారం అంటే 16వ తేదీ నుండి కూడా మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు. అది కూడా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్సీలోన ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సచివాలయాల వద్ద మనం డైరెక్ట్‌గా వెళ్ళి కూడా మనం ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకోవాలి. ఎవరైతే ఒకటో తరగతి జాయినింగ్ అవుతారో లేదా 10థ్ క్లాస్ పూర్తయిన తర్వాత ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఇది తుది జాబితా అనేది జూన్ 30న తెలియజేస్తారు. వాళ్ళందరికీ కూడా జూలై 5వ తారీఖున కూడా ఈ ఈ అమౌంట్ తల్లికి వందనం అనేది అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా గమనించుకుని ఎవరు కూడా గందరగోళానికి గురవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ తల్లికి వందనం ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం అనేది అమలు అనేది జరగడం జరుగుతుంది.